నమస్తే దోస్తులు అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక ఇయాల్టి వీడియో ఏంటిదంటే నా ముద్దుల పిల్లం పార్ట్ 16. మస్తు మంది వీడియో ఎత్తారు కావచ్చు ఎప్పుడు వస్తుందని. ఈ వీడియోలో ఏముంటదంటే ఇక లేచిపోయినాక ఊర్లో ఎట్లా మాట్లాడుకుంటారు ఊరోళ్ళు, ఇక దాని గురించే చిన్న వీడియో తీసినాం. చూడిర్రి, ఎట్లున్నదో కామెంట్ చేయర్రి. లైక్లు అయితే కొడతలేరు దోస్తులు. అవును ఫ్రెండ్స్, మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు మాత్రం చేస్తలేరు. ప్రతి వీడియోకు 7000 వ్యూస్ వస్తే కనీసం 200 లైక్స్ కూడా చేస్తలేరు. ఈ వీడియో కన్నా కొంచెం ఎక్కువ లైక్లు వేయర్రి. మీరు చేసే లైక్ల బట్టే మన వీడియో ఇంకొంచెం ముందుకు పోతుంది. మాకు కూడా వీడియోస్ తొందరగా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. కనీసం ఈ వీడియో కన్నా మంచి లైక్స్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం పదండి. అయ్యయ్యో ఆగే, అప్పుడే వీడియోలోకి పోకు, అసలు ముచ్చట చెప్పుడు మర్చిపోయినావు. అవును ఫ్రెండ్స్, ఈ గుడ్ న్యూస్ చెప్పడం మర్చిపోయినా. అదేంటిదంటే మన ఛానల్ కి అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యిర్రు. మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది. ఇది ఇంకా మీతో షేర్ చేసుకుంటే అయితే మాకైతే చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇదంతా మీరిచ్చిన సపోర్టే. మీరిచ్చిన సపోర్ట్ వల్లనే మేము ఇంత దూరం వచ్చినాం. థ్యాంక్ యూ అందరికీ. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. లైక్ మాత్రం చెయ్యర్రి, మర్చిపోకుర్రి. ఆగో, కల్పన ఏమో చేస్తుంది కదా. ఏం చేస్తానవే కల్పన? ఏం లేదే, గిన్ని బియ్యం ఉండే గియే జరుగుతానా. అవుగా నీకు ముచ్చటెరికైందా నీకు? ఏం ముచ్చట్నే సరోజా? ఆగో, ఊళ్ళో ఏం జరుగుతుందో తెలియదా అని నీకు? ఎప్పుడు పచ్చిబాలింతవన్నట్టు ఇంట్లోనే ఏమంటావేంది? అప్పుడప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే. గట్లంటానవేంది సరోజా? ఏమైందో చెప్పరాదే? మళ్ళీ ఏం బాగోతం జరిగిందే ఊళ్ళా? ఎటన్నా పోయేది ఉందా అని అడ కూసోరాదు. ఎటు పోయేది లేదే, పొయ్యి మీద అన్నం పెట్టేసిన మాడిపోతుంది. ఏ పొయ్యేవాగు, ముచ్చటేందో ఇపిపోరాదే. గదేనే, గా సూర్యకాంతం బిడ్డలేదా, లిల్లో మొల్లో అంటారు కదా, గది ఏమన్నా పట్టుకొని పోయిందట కాదే, నీకు తెలియదా? అయ్యో, ఇది ఎప్పుడు జరిగిందే? నిన్ననే పట్టుకొని పోయింది కాదే అది, నీకు ఇంకా తెలియదా ఏ ముచ్చట? ఉస్ని పాపం పాడుగాను, అది గింతకు తెగిచ్చిందా అని చూస్తే ఏ మెరుగనెడ్డి దాని తీరే ఉంటది. ఇంత పని చేసిందా అని నాకు నమ్మబుద్ధి అయితే లేదు. నమ్మకపోతే నువ్వు వాడవండే, నిన్నేవన్నా నమ్మమంటాను. నేను పోతా మరిగా. ఏ నమ్ముతానా గాని ఈ సగం ముచ్చట అయిపోతానవేందే? ఆయనతో చెప్పరాదు, మన కులపోడేనా? గది నాకేం తెలిసే ఏమని పట్టుకొని పోయిందో అది. గా లచ్చబోల సీన్గా లేడా? ఏంది గా సీనిగంతోడు పోయిందాని? ఓ తొత్తురుదానా, నేను చెప్పేదాకా ఆయన తినరాదే, ముందే ఎగిరిత పడుతూ. ఇది మళ్ళా ఏమో చెప్తాంది కదా. అబ్బా చెప్పరాదే, నేనేమనగని. ఏ గదినే, గా లచ్చబోల సీన్గాడు దాన్ని పెళ్లి చూపులు చూడ్డానికి పోయిందటనే. పోయేసరికి అది ఇంట్లో లేదట. గా లచ్చవ చెప్తేనే నాకెరికైంది. అయ్యో, మరి పెళ్లి చూపులు ఏమైనాయే? నిజంగా నువ్వు సగం తలకాయదానివేనే. ఆడ పిల్ల లేచిపోయిందట అంటే పెళ్లి చూపులు అంటవేందే? ఇంకా పెళ్లి చూపులు ఎక్కడిదే? పెళ్లి చూపులు లేదు, పెళ్లి లేదు, పెటాకులు లేవు. సరేనే కల్పన, నేను పోతేనే అన్నం పొయ్యి మీద ఉన్నది, ఆయనతో మాడిపోయింది ఇక్క. అప్పటికి మళ్ళత్తది, మొత్తం ముచ్చట తెలుసుకొని మళ్ళత్తా. అబ్బాయి బొడ్డి ఊరంతా చాటింపు పెట్టాను కదా. చంద్రయాని పరువును ఆగం చేసేటట్టే ఉన్నది ఇది. గిట్ల కాదే నిన్ను ఈ ముచ్చట సూర్యకాంత్ అని చెప్తావు. అదైతేనే నిన్ను 2 అంగబెట్టి కుదుతుంది. గప్పుడు కానీ నువ్వు ఆగ్గలకు రావు. అగో కాంతం, గా సరోజా ఇటే అత్తందే. అది లిల్లీ లేచిపోయిందని 1కి 4 కల్పించి అందరి చెప్పుతాందే. దొంగ బుడ్డి, ఈ లేకిడి ముండా ఇటే అత్తంది కదా లింగక్క. రాణి, అదైతే ఇటు రాణి, దాని సంగతి చెప్తా. మంచిగున్నావానే మల్లిక? అంత మంచిదేనా? మంచిగానే ఉన్నా ఆంటీ. మీ అత్త ఏం చేస్తుందే? ఏం లేదా ఆంటీ, గా లింగక్కతోటి మాట్లాడుతుంది. కనబడ్డది కానీ చూసిన, నేను కూడా చూసిన. ఆగో, లింగక్క కూడా వచ్చింది కదా. కాంతక్క, ఏం చేస్తాను? కచ్చకాయలు ఆడతానా? ఆడతావా నువ్వు? అయ్యో, గంత కోపానికి అత్తనమేంది కాంతక్క? మరి లేకపోతే అంతా తెలిసి కావాలని గుచ్చి గుచ్చి అడుగుతాను. కనబడుతుందే కాంతక్క, ఏదో అట్లా అడగాలని అడిగిన. అడగాలని అడుగుడేందే సరోజా? హెచ్చరికానికి కాకపోతే మేము ఈడ కూర్చొని మాట్లాడుకోబడుతుంది. అంత తెలిసి గట్ల అడిగితే ఏమనిపిస్తుంది సరోజా? హెచ్చరికానికి కాకపోతే నీకు దేవుడు మానం పెట్టలేదే, ఎక్కడ ఏం అడగాలో అర్థమైతలేదు. అబ్బో, ఈ ముసలిముండా నా గురించి ఏమో చెప్పినట్టున్నది. అందుకే కాంతక్క కోపం మీద ఉన్నది. ఇప్పుడు ఎట్లనైనా కాంతక్కను కూలి చేయాలి. ఏమో ముడ్డి పెట్టి ముఖమాట పెట్టి ఏమో గుడ్డిది గులినట్టు గులుగుతానవేందే? ఏం లేదు లింగవ్వ, కాంతక్క గిట్లెట్లయిందే?
పొల్లా గట్లెట్ల వేయిందే చెప్పకుండా. ఆ, ఇంకోసారి పోయేటప్పుడు నీకు చెప్పిపోమంట పట్టే. అప్పుడు మనూర్లోనే ఎప్పుడో తిరుగుడు కాదే, పక్కూర్లో కూడా ఎప్పుడో తిరిగేవు. అగో గట్లన వతివేంది కాంతక్క. మరి ఇంకెట్లా నల్లే? మరి నా బాధలో నేనుంటే చెప్పిపోలేదా అని అడుగుతాను. లేచిపోయేటోళ్ళు ఎక్కడన్నా చెప్పిపోతారా అనే? అడగడానికన్నా కొంచెం ఉండాలి. ఏమో అంటానవేంది కాంతక్క, నాకేం తెలియదు. అట్టిగా నన్ను బదనాం చేస్తారు. గిలింగక ఒకదానికి చెప్పినా. ఏ నోర్ముయి లావిడి, ఇంకా మాట్లాడతానవా నువ్వు ఒకదానికి చెప్పినా అని? ఊర్లో జరిగే బాగోతాలన్నీ కావాలి, ఎక్కడి ముందే దాపరించినవే మాకు. ఓ డప్పు కొనిచ్చిత్తా ఊరంతా కొట్టుకుంటా చెప్పుకుంటా తిరిగే. ఊకుంటే ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడతాను కాంతక్క. ఏంది దరిద్రముండా, నా ఇంటికి వచ్చి నన్నే ఎక్కువ తక్కువ మాట్లాడతానవని అంటానవా? ఏవతివే నువ్వు? దునియాలో ఆయిచండి ముచ్చట ఏడ జరిగినట్టు నా ఇంటి ముచ్చటను 4 ఇండ్లకి ఎప్పుడో తిరుగుతావు. ఇంకా ఎప్పుడైనా 4 ఊర్లకి చెప్తే అయిపోవు కదా. లే కిడిముండా, పొద్దున లేస్తే అదే పనాన్ని ఎవరి కొంపట్ల ముంచుదామని చూసుకుంటుంటావు. దరిద్రబ్దానా. అమ్మ అయ్యా అబ్బా, కాంతక్క గిట్ల కొడతానవేందే? ఓ కాంతు, దాన్ని గట్ట కొడతానవేందే? ఒక పిడ దెబ్బలు కొడతలేవు కాదే, దాని పిరాని వాసిని. అది ఎట్లా కూర్చుంటది, ఎట్లా వంటదే? ఇక నీ దెబ్బకు ఊర్లో ఎవరి జోలికి పోదే ఇక. మరి లేకపోతే ఏంది లింగక్క, దాని బౌరుపుల మాట వింటానవా? ఈ బౌరుపుల్ది నా ఇంటికి వచ్చి నన్నే ఎక్కువ తక్కువ మాట్లాడకంటాంది. మళ్ళా దాని సీకగు ఒత్తు. ఇంకోసారి చెప్తావా గిసండి ముచ్చట్లు? ఊరంతా వంచుతావా ఇంకా? ఓ కాంతక్క, నేనేం చెప్ప కాంతక్క? అట్లా రా బిడ్డ దాళ్ళకి. ఈత పేనన్నా చూసిందనుకో నీ సీక కోసి చేతిలో పెడతా బిడ్డ. సరే కాంతక్క, నేనెవరితో ఏం చెప్ప? నడు ఇక్కడ నుంచి, ఇటు ముఖానికి ఇట్లా వచ్చావు. చెప్పు చీపురు అనుకొని చంపుతానే, నడువటు. సరే నేను నీకు దండం పెడతా, ఏమనకు. అరే ఈ సీన్గా ఉన్నవారా ఇంట్లో? అన్ని దొంగ పెళ్ళిళ్ళు చేసుకుంటా మంది కొంపలు ముంచుకుంటా ఇంట్లో వంటానవారా నువ్వు? బయటకెళ్ళు. ఏంటిదేమో నా ఇంటి ముందుకు వచ్చి బాగానే మాట్లాడతారు. ఏమైంది? చేసిన ఘనకార్యం చాలదని నా ఇంటికి వచ్చి ఇంకా లొల్లి పెడతారా? నా కొడుకు ఏం చేసిను నన్ను ఇట్లా? నా కొడుకుని ఎందుకు పిలుస్తారు? నీ కొడుకు ఏం చేయలేదవ్వా. ముందైతే నీ కొడుకును బయటికి రమ్మను. ఆడు చేసిందేందో చెయ్యందేందో ఆ నోటితోటే చెప్పిపిత్తా. ఏమే చంద్రన్న, మీకు పిచ్చికిట్లా పట్టిందా? మీ ఫ్యామిలీ అంతా తేడా ఉన్నదేందే? నీ బిడ్డ లేచిపోతే నా ఇంటికి వచ్చి ఎందుకు లొల్లి పెడతానో నాకు అర్థమైతలేదు. నా కొడుకు ఏం చేసిండు? నీ బిడ్డను నా కొడుకు అంటగడదామని చూసి ఇప్పుడేమో మళ్ళీ నా ఇంటికి వచ్చి లొల్లి పెడతాను. ఏందన్నట్టు మీ కథ? నాకైతే మొత్తానికే అర్థమైతలేదు. ఏందే లచ్చి, ఊరుకుంటుంటే బాగానే మాట్లాడతాను. నిన్న నా తప్పున్నది కాబట్టి మూసుకొనున్నా. నువ్వేమన్నా ఇప్పుడు నేనెందుకు పడితేనే నీ కొడుకును రమ్మను. నీ కొడుకు సంగతి వాళ్ళు తేలిపోవాలి అటో ఇటో. రమ్మనే నీ కొడుకును లోపల ఏం చేస్తాడు? నల్లి కుట్ల పడుకోవు. చంద్రన్న అప్పటి నుండి చూస్తానా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను. మాటలు మంచిగా రాని, లేకుండా మర్యాద దక్క చెప్తానా. ఏంది నీకు ఇచ్చే మర్యాద? నా బిడ్డను నీ కొడుకే తీసుకుపోయి ఏమికో ఇచ్చి పెళ్లి చేసిండట. ఇప్పుడు ఏమంటావు? ఏమైంది లచ్చవ్వా? మాట్లాడవు. నీ కొడుకు తప్పున్నదని తెలిసిన వాళ్ళే నోరు మూసుకున్నావా? ఆడేం చేస్తాడు ఆ నల్లికుట్లోడు? ఆయన బయటికి రమ్మను. ఇంకేం ఎరగనట్టు ఆడే నా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చిండు. ఆయనకి ఎంత ధైర్యం? ఇగో లచ్చవ్వా, నా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినట్టే వచ్చి నా బిడ్డను ఇంట్లో నుంచి తప్పించిండట. దీనికి ఏమంటావు మరి? చెప్పు. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఏం ఎరగనట్టు వచ్చి నా ఇంట్లో కూసుండి నా బిడ్డనే తప్పించి ఏమనుకో ఇచ్చి పెళ్లి చేసే అంత స్థాయికి ఎదిగిండు నీ కొడుకు. ఏమంటావు? ఆయనకి ఎంత ధైర్యం ఉన్నది? ఆయనకి ఎన్ని గుండెలుంటే నా బిడ్డకు పెళ్లి చేయాలి. రమ్మనాన్ని ఇలా బయటికి రమ్మను. రమ్మనే నీ కొడుకుని చూస్తాను. చూస్తానా చంద్రన్న, బాగానే మాటలు మాట్లాడతాను. ఆగు అని పిలుస్తా. ఆడత్తే అంతా తెలుస్తుంది కదా. సీను, అరే ఒకసారి ఇట్రారా. ఏంటిదమ్మా పిలుస్తాన్నావు? అరే ఈ సీన్గా మళ్ళీ ఇల్లేదిరా. అయ్యో మామ, మీ లీలి గురించి నాకేం తెలుసు? అరే నాకంతా తెలిసిందిరా. నువ్వు నాటకాలు అయ్యకు నా ముందే. నాటకాలు ఆడాల్సిన అవసరం మాకే ఉన్నది? నా కొడుకు తెలియదంటాడు కదా. ఏమో ఒత్తి ఒత్తి అడుగుతారా అండి? నీ బిడ్డ ఏమేంతోటి పోయిందో నా కొడుకు ఎట్లా తెలుస్తుంది? మంచిగానే ఉన్నది చంద్రన్న. నా పోరని అమాయకుని వేసి ఆడుకుంటారు. అట్లనా? తెలుస్తుంది, ఆగు. అరే ఈ సీన్గా వాళ్ళతోటి నిన్న నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నావు కాదురా, నేను చూసినారా. నాకంతా తెలుసు, అంతా ముచ్చట తెలుసుకున్నా. మర్యాదగా అడుగుతాన్నా, మా ఇల్లు ఎక్కడున్నదిరా సీన్గా? అరే అన్న వదిలిపెట్టన్నా, మీ ఇల్లు ఎక్కడున్నదో నాకు తెలియదన్నా. నువ్వు ఇట్లా చెప్పవురా, నీ బొండిక్కాయ విసుకుతూనే చెప్తావు. చెప్పురా, చెప్పు. అన్న అద్దన్నా చెప్తా. మీ లిల్లి గీ పక్కూర్లోనే ఉన్నది. అమ్మ చెప్పే, అద్దని చెప్పే, నా బొండిక్కాయ విసుకుతాండు. అద్దన్నా ప్లీజ్. చంద్రన్న నీ బాంచనే నా కొడుకును వదిలిపెట్టమను. ఆడేదో తెలియక వేసిండు, తప్పైంది అన్న, వదిలిపెట్టమను, నీ దండం పెడతా. అరే ఈ సీన్గా నిజమేనారా నువ్వు చెప్పేది? నిన్ననేమో హైదరాబాద్ ట్రైన్లో వేరు, నువ్వేమో పక్కూర్లు ఉన్నదని చెప్తాను. నిజమేనారా? నమ్మమంటావా? నిజమే అన్న, వాళ్ళు హైదరాబాద్కే పోదామనుకున్నారు.
కానీ మధ్యలోనే దిగి వాళ్ళ ఇంటికి వేయరన్నా. అబ్బా అన్న వదిలిపెట్టన్నా, చైన్ వస్తుందే. నువ్వు చెప్పిందంత నిజమని నన్ను ఎట్లా నమ్మమంటావురా? అబ్బా అన్న నిజమే అన్నా, కావాలంటే నేను మా అమ్మ మీద ఒట్టేస్తా. చూసినవానే లచ్చి, ఇప్పుడు తెలిసిందానే? ఇవాళదాకా బాగానే అంటివి కదా నీ కొడుకు గురించి. నా కొడుకు అమాయకుడు అంటివి కదా, చేసిందంతా ఆడే. నన్ను ఎన్నెన్ని మాటలు అన్నవే లచ్చి. తప్పైందే చంద్రన్న, నన్ను క్షమించు. నా కొడుకును వదిలిపెట్టు, నేను మీకు దండం పెడతా. అల్లుడు అన్ని కిందికి దించు, అట్నే ఉంటే సత్తడాడు. ఇప్పుడు చెప్పురా, వాళ్ళ అమ్మ నాన్న పేరేంది, వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ ఊరేంది? వాని పేరు రాజేష్ అన్న. ఆ నా ఫ్రెండే. నీ చిన్నప్పుడే వాళ్ళ నాన్న చచ్చిపోయిండు. ఆయనకి ఒక అమ్మే ఉన్నది. వాళ్ళ అమ్మ పేరేం పేరురా? వాళ్ళ అమ్మ పేరు చింతకింది బుచ్చమ్మ. మామ, లిల్లీ ఎక్కడుందో తెలిసింది కదా, పోదాంపా అక్కడికి. పోయి మన లిల్లీని తీసుకొచ్చుకుందాంపా. మనం పోతే ఎట్లా అల్లుడు? ఈ సీన్గాను కూడా పట్టుకొని పోదాం. మనకెట్లా వాళ్ళ ఇల్లు తెలియదు. ఈయన్ని పట్టుకోపోతేనే ఆడు బయటకు వస్తాడు. అరే సీన్గా, నువ్వు కూడా మాతోటి రావాలి. అక్కడికి వచ్చి వాళ్ళ ఇల్లు ఎక్కడున్నదో చూపెట్టేవుపా. అత్త, అరే వచ్చినట్టు కాదు, నడిమిట్లా ఏమన్నా ఎకశకాలు వేసినావు అనుకో బిడ్డ, ఆన్నే నేను శీర్షించగడతా. సరే అన్నా, నేనేం చెయ్య, బుద్ధిగానే ఉంటా. అరే సీన్గా, పోయి వాళ్ళ ఇల్లు ఎక్కడున్నదో వాళ్ళకి అప్ప చెప్పిరా. నా ఇజ్జత్ దియ్యకు రాజేరా, గిట్లా ఎందుకు ఎత్తానవురా? ఏ ఊకోయ్యమ్మా, నేను పోయెత్తా. చంద్రన్న, నీ బాంచనే, నా కొడుకునైతే ఏమనుకుర్రి. అత్తడు నీ ఎంబడచ్చి మీ బిడ్డ ఏడున్నదో మీకు అప్ప చెప్పత్తాడు. నీ దండం పెడితేనే అన్న, క్షమించి వదిలిపెట్టు. సరే లచ్చవ్వా, అరే సీన్గా పోదాంపా. సరే మామా. ఈ బస్సులు ఇంకా అత్తలేవేంది అల్లుడు? అత్తది మామా, ఇంకో 10 నిమిషాలల్లా బస్సు ఉన్నదట. లిల్లీకుండి రాజేష్కి ఫోన్ చేసన్నా చెప్పాలి. వీళ్ళు నన్ను నన్ను ఇడతలేరు. అబ్బా ఎట్లా ఫోన్ చేయాలి? ఇటు కొంచెం పక్కకు పోయి ఫోన్ అన్న చేసేస్తా. హలో 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 రాజేష్, నీకో విషయం చెప్పాలిరా. ఆగో మామ, ఈ సీన్గాడు ఎవరికో ఫోన్ చేస్తాడు. ఆ రాజేష్ గానికే ఎత్తాడు కావచ్చు. ఫోన్ ఇరా. అరే ఎవరితో మాట్లాడుతున్నావురా? ఎవరికి లేదన్నా, మా ఫ్రెండ్ గానికి చేసిన. ఇప్పుడు ఎవరితోటి ఫోన్ మాట్లాడడం అవసరం లేదు, సపడేకుండు. చీనీ అవ్వ, చూసిండు కదా. అబ్బా ఇప్పుడు ఎట్లా? అరే రాజేష్గా ఇవాళ నీ పని అయిందిరా, నన్ను క్షమించురా. ఫోన్ గుంజుకొని కాడి చేసిండు. ఇక మ్యాటర్ ఎట్లా చెప్పాలి? పాపం రాజేష్ గారు ఇవాళ. చంద్రయ్య మామ, నాకు ఒంటేలు కత్తంది, పోయెత్తా. ఒంటెలు పోతావా బిడ్డ? పో. అరే సీన్గా, నువ్వు ఒంటేలు పోవలేదు, ఎటు పోవలేదు. బాగత్తే దారం కట్టుకో. నువ్వు లాగులో పోసినా మంచిదేరా. ఇక్కడ నుంచి అయితే కదలద్దు చెప్తానా. అన్ని లంగేషాలు వేసుకుంటా ఒంటేలు కత్తందని చెప్తానా నువ్వు? ఇక్కడ నుంచి కదిలితే నీ గుద్దలకు కాలేరు కదింగుతా. ఆటేటు పోయి ఆ రాజేష్ గారికి ఫోన్ చేద్దామని చూస్తానవా? నీ నాటకాలు అన్నీ తెలుసురా నాకు. చీ నీ అవ్వ, నన్ను ఎటు పోనిత్తలేరుగా. చీ, ఏంటిదిరా సీన్గా? ఏమో అటు తిరిగి ఏమో గులుక్కుంటానో. ఏం లేదన్నా, ఇంకా బస్ అత్తలేదు కదా అనే అనుకుంటానన్నా, ఏమనుకుంటలేను. సరే కానీ లిల్లీని ఎట్లా తప్పించినవురా? బుడుక్కన మాయమైంది. కప్పటిదాంకిల్టేనే ఉండే, గట్ల ఎట్లా తప్పించినవురా? అదా అన్నా, నేనేం చేయలేదన్నా, అంత మీ లిల్లీ ప్లానే. నేను పెళ్లి చూపులకు మీ ఇంట్లోకి వచ్చినా కదా, అందరూ హాల్లోకి వచ్చిర్రు. ఇక అప్పుడే వెనక డోర్ల నుంచి వెళ్ళిపోతా అని చెప్పిందన్న నాకు. ఆ తర్వాత నన్ను బ్లాక్మెయిల్ చేసిందన్నా. నువ్వు నన్ను రాజేష్ దగ్గరికి తీసుకోకపోతే నేను చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేసిందన్నా. ఇక ఏం చేయాలో అర్థం కాలేదన్న నాకు. లిల్లీని చూస్తేనేమో చచ్చిపోతా అంటుంది. అందుకే రాజేష్ గారి దగ్గర తీసుకుపోయినా. వాళ్ళిద్దరు గుళ్ళ పెళ్లి చేసుకున్నారన్నా. అంతకుమించి నేనేం చేయలేదు. గా ఆదివరహాల స్వామి గుడి లేదా అన్నా, గా గుళ్ళనే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అబ్బా కొడుకా, మీరు ఆదివరహాల స్వామి గుడి కాడ పెళ్లి చేసుకున్నారా? చీ, నేను అన్ని గుళ్ళు తిరిగినా కానీ ఆ గుడికి రాలేదురా. ఎంత పని అయింది. ఇది గిట్ల మా ప్రసాద్ గానికి తెలిసింది అనుకో, మటన్ గీమ లెక్క తుక్కు తుక్కు కొడతాడు. ఆడు ఊ అంటే గుడ్డలు పడతాడు, ఆ అంటే గుడ్డలు పడతాడు. ఆడు అసలే తిక్కోడు. ఈ విషయం గిట్లా ఆయనకి తెలిసింది అనుకోరా, నిన్ను వాడు దేనికి పనికి రాకుండా చేస్తారా. అబ్బా దండం పెడతాన్నా నీకు, జర చెప్పకుర్రి ఆ ప్రసాద్కి. అల్లుడు, ఆగో బస్ వస్తుంది కదా. అల్లుడు, ఈ సీన్ గాని జర గట్టిగా పట్టుకో, ఏమన్నా తప్పించినా తప్పిస్తుంది అవలగాడు. సరే మామ, అది వస్తుంది ఎక్కువ. అరే సీను, ఇంకెంత దూరం రాలిల్లు? ఇక వచ్చిందన్న, దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చిందని ఊరంతా తిప్పిస్తాను. ఇంకెక్కడుంది రాలిల్లు? ఇంతకాళ్ళు ఉన్నారా లేరా? అటుగానే తిప్పిస్తానవా మమ్మల్ని? ఇగో గదే అన్న, గా కనబడే ఇల్లు వాళ్ళదే. పా నడువు మరి, సుందెలక తిరిగి చూస్తానవేమో.
కథ మీద రాజేష్ గాని పని అయిపోయింది అని బొండెక్కాయ పట్టుకొని మీదికి లేపుతాడు. ఈ అన్న అసలే కొయ్యి ఉంటాడు. అరే సీన్గా ఇదేనారా అల్లిల్లు? ఇదే ఇల్లు అన్నా. మరి పిలువురా అన్ని ఏమో బిత్తిరి సూపులు చూస్తానో ఇంటి ముందుకొచ్చి. నువ్వు పిలుస్తావా నన్ను విలువమంటావా? ఏ అన్నా పిలుస్తనే. అరే రాజేష్, అరే రాజేష్ సప్పుడు ఎత్తలేడన్నా, ఇంట్లో లేడు కావచ్చు. అరే గట్టిగా విలువరా అన్ని పచ్చి బాలింత పిలిచినట్టు మెల్లగా పిలుస్తానవేందో నాటకాలు ఎత్తానవారా? అరే రాజేష్గా బయటికి రారా. ఏంటిది రాసేను? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళ పెద్దమ్మ, వీళ్ళు మనోళ్ళే. రాజేష్ గారితో మాట్లాడడానికి వచ్చిర్రు పెద్దమ్మ. మీ కొడుకు లేడా అమ్మ? ఉన్నాడే, ఇంట్లోనే ఉన్నాడు. పిలుస్తావుర్రి. అరే రాజేషు, ఎవరు వచ్చిర్రు రారా. అమ్మో, మా బాపు మా బావ ఇద్దరు వచ్చిర్రు కదా. వామ్మో, లిల్లెల బాపు వచ్చిండు. ఈ సీన్ గడు నా కొంప ముంచిండు. అంతా చూసుకుంటాని ఆడే ఇళ్ళని పట్టుకొని వచ్చిండు. అరే ఈ సీన్గా ఇక నా పని అయిపోయింది. ఏం రా రాజేష్గా, నా బిడ్డను అమాయకురాలు చేసి దాన్ని లేపుకొని వచ్చి పెళ్లి చేసుకుంటావారా? ఎంత ధైర్యం రా నీకు? అయ్యో ఎవరు మీరు? నా కొడుకుని ఎందుకు కొడతారు? కొట్టకురయ్యా. అబ్బా అద్దు మావయ్య కొట్టకురి. అబ్బా అబ్బా అద్దు మావయ్య. బాపు అద్దే కొట్టకు, రాజేష్ మంచోడే. నీ దండం మీదనే కొట్టకే రాజేష్ని. ఓ మామ కొట్టకు, ఆయనతో పోరడు చస్తాడు చాలు కొట్టిన కాడికి. అయ్యో సీన్గా ఎవర్రా ఇల్లు? నా కొడుకుని ఎందుకు రాగింతగానం కొడతారు? దొంగ బాడ్కావు, ఎంత ధైర్యం రా నీకు నా బిడ్డను తీసుకొచ్చుకోవడానికి? బాపు నువ్వు రాజేష్ని గంతగానం ఎందుకు కొడతానవే? నాకు రాజేష్ అంటే ఇష్టం కాబట్టే రాజేష్ తోటి వచ్చిందే. నీ బాపానే దొంగముండా, నా కొడుకుని కొట్టిపించినావు కాదు. నీ చేతులు ఇరుగా నీ రాకాశ దినాలు గాను. ఎంత ధైర్యమే నా ఇంటికి వచ్చి నా కొడుకుని కొట్టడానికి? అమ్మా నువ్వు జర సప్పుడేకుండే ఊర్రకే నీకు దండం పెడతా. బార్కవ్ నోర్మి మంచిగా అనిపించుకొని ఇప్పుడు మాట్లాడతానవా? ఏంద్రా ఆడెవర్రా నా ఇంటికి వచ్చి నా కొడుకుని కొట్టడానికి? సిగ్గు లేకుండా దాన్ని పిచ్చుకున్నది కాక నన్ను మాట్లాడకంటే ఏంద్రా బార్కవ్? ఓ అమ్మ, గిట్లనే నా కొడుకును వేయించే పద్ధతి? మాయమాటలు చెప్పి నీ కొడుకు నా బిడ్డను తీసుకొచ్చుకున్నాడు. సాలన్నా చెప్పిన కాడికి నాకే సాలు చెప్తానవా నువ్వు? నీ బిడ్డను పెంచే రీతి లేక ఇంకా నన్ను అంటానవా? నీ బిడ్డ రాందే నా కొడుకు లేపుకొచ్చుకోని పెళ్లి చేసుకున్నాడా? ఇంకా ఉల్టా నన్నే అంటానవేందమ్మా ఇంటికి తీసుకొచ్చుకొని? నీ బిడ్డను ఆగ్ల పెట్టుకునే తెలివిలేక నా ఇంటికి వచ్చి లొల్లి ఎత్తాను నువ్వు ఇంకా. మావయ్య మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం మావయ్య, క్షమించండి మావయ్య మమ్మల్ని. ఓ నల్లికుట్లోడా, నువ్వెందుకు క్షమాపణ అడుగుతానవరా? మంచిగా కొట్టించుకొని క్షమించు మావయ్య అంటానవా? ఇంకా సిగ్గులేదు గాడిది. ఏ ముఖం పెట్టుకొని క్షమించమని అడుగుతానవరా? అరే సీన్గా వీళ్ళందరినీ తీసుకొని వచ్చి నా కొడుకును దండించినావు. అట్టిగా ఇంట్లో తీసుకొచ్చి పొట్టు కొట్టిపించినావు. ఒక్కని చేసిన పోరని కొడతారు. వాళ్ళిద్దరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నది. నా కొడుకు ఒక్కందే తప్పున్నట్టు నా కొడుకును కొడతారు. నీ బిడ్డని నేను గట్టినే కొట్టినా? అది కాదమ్మా, గిట్ల లేపుకొచ్చుకొని పెళ్లి చేసుకోండు కరెక్టేనా మరి? నడిమిట్లా నువ్వేమనిరా? ఏమో తాడు వెరినట్టు వెరినవు. నీకు కూడా బుద్ధి లేదా? ఇంటికి వచ్చి గిట్ల కొడతారా? తీసుకోవరి మీ పిల్లని మీరు. నా కొడుకు ఏమన్నా బలవంతంగా పెళ్లి చేసుకొని తీసుకొచ్చిండా? ఏ పోవే దొంగముండా, నల్లికుట్లదన్నా చూస్తాను. నువ్వు ఏబట్టి నా కొడుకును సాగు దెబ్బలు కొట్టిరు కాదే. మా ఇంట్లో నువ్వు ఒక్క నిమిషం కూడా ఉండద్దు. అట్లెందుకంటానవే అమ్మ, నోటికి ఎంత వస్తే అంత అనుడేనా? సప్పుడేకుండా రాదే జరా. లిల్లీ పోదాం బావే, మన ఇంటికి పోదాంపా. బాపు నేను రాజేష్తోనే ఉంటనే, నేను రాను. నన్ను బలవంతం చేయకుర్రి. నేను రాను మన ఇంటికి, నేను ఇక్కడనే ఉంటా. రాజేష్ ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటా. నేను రాజేష్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న బాబా, నేను ఎక్కడికి రానే. వామ్మో వామ్మో, ఏం మందు పెట్టిండే ఈడు నీకు? ఒక్క రోజుల్లో ఇంతగానం మారిపోయినవేందే? మందు పెట్టి నీ బిడ్డను చేస్తాను రోజు. ఇక మందు పెట్టినవు అంటావు. మొదల శబ్దాన్ని నా కళ్ళ ముందు నుంచి తీసుకపో. అది నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండద్దు. ఓ అమ్మా, మాటలు ఎక్కువ తక్కువ రానియకు. ముదనష్టబ్దాన అంటాను. నా బిడ్డకేమైంది? నీ కొడుకే మాయ మాటలు చెప్పి నా బిడ్డను తీసుకొని వచ్చిండు. అవురా బాడుకవు, ఇంటానవా నువ్వు? ఏమంటారో చిన్న పిల్లనాట లేపుకొని వచ్చినవాట. అది అమాయకు రాలట. బాపు అట్లనకే, రాజేష్ నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోలేదు. నేను ఇష్టపడే రాజేష్ని పెళ్లి చేసుకున్నానే. జర అర్థం చేసుకోయే. నన్ను ఎవ్వరు బలవంత పెట్టలేదే. మీరు ఇక్కడ నుంచి ఓర్రి, నేను రాను. పీకే ఇక్కడ నుంచి నువ్వు. నిన్నెవడే ఉంచుకుంటాను ఇక్కడ? అత్తమ్మ అట్లా అనకుర్రి. ఏవతే నీకు అత్తమ్మ? ఏమో అత్తమ్మ అత్తమ్మ అంటాను. ఇంకోసారి అత్త అంటివనుకో, ఆ సిప్పి రెండుకలు కొరిగిత్తా. ఏమనుకుంటానో బిడ్డ? రాజేష్ నువ్వేం మాట్లాడతలేవేంది? మీ అమ్మయుడు ఎంత పెద్ద పెద్ద మాటలు అంటుందో. అమ్మ నీకు దండం పెడతానే, ప్లీజే ఏమనకే. గిదంతా కాదురా. నా కొడుకును నా ఇంటికి వచ్చి ఎట్టెట్లా కొట్టిరో తేలాలియాలి నాకు. ఏదో పోనీ అని వదిలిపెట్టగాని గిట్ల కాదురా ఇళ్లకు. రేపు పంచాయతీ పెట్టిపిచ్చి ఎవరి తప్పున్నదో ఎవరి తప్పున్నదో అక్కడనే తెలుసుకుందాం.
పెట్టి అమ్మా పంచాయతీ పెట్టి పెట్టిపిస్తే మేమైనా భయపడతాం అనుకుంటున్నావా? పెట్టి అక్కడ తెలుస్తుంది కదా ఎవరి తప్పు ఉన్నదో ఒప్పు ఉన్నదో. నలుగుట్లో తెలుస్తుంది కదా అమ్మా ఎవరిది తప్పు ఉన్నదో. పంచాయతీ పెట్టించినాక నా బిడ్డని నేను తీసుకుపోతా. నువ్వైతే పంచాయతీ పెట్టి రేపు పొద్దున. పెట్టిస్తా. నాకైనా భయం అనుకుంటావా? నా కొడుకు ఏం తప్పు చేసిండని నేను భయపడాలి? రేపే పెట్టిస్తా పంచాయతీ. లిల్లీ రావే పోదాం. బాపా నేను రానే, ప్లీజ్ నీకు దండం పెడతా. మామ లిల్లీగా వచ్చేటట్టు లేదు. రేపు పంచాయతీ అయిపోయినాకనే తీసుకోదాం పా మామ. ఎటైతే ఎటాయే పోదాం పా మామ. అంతే అంటవా అల్లుడు? అంతే మామ, వీళ్ళతోటి మనకెందుకు, రేపు పంచాయతీలోనే చూసుకుందాంపా. అరే ఈ సీన్గా నిన్ను వదిలిపెట్టేది లేదురా, ఇదంతా నీ వల్లనే జరిగింది. రేపు మీ అమ్మ నాన్న కూడా పంచాయతీకి రావాలిరా. ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు బిడ్డ. ఏమో ఒక్కొక్కరు నాటకాలు ఎత్తారు, ఏమైనా ఇష్టమంది అవుతుంది. పిల్ల జీవితం అంటే అట్టిదే అనుకుంటారా? సరే అన్న తీసుకొస్తా. పా అల్లుడు పోదాం పా ఇంటికి. లిల్లీ జాగ్రత్తగా ఉండే రేపు అత్తం. బాపా ఇదంతా ఎందుకే? నీకేం తెలియదు బిడ్డ, నువ్వుండు, నేను రేపు అత్త కదా. వీడియో అంతా చూసిరు కదా దోస్తులు, ఎట్లున్నదో తప్పకుండా కామెంట్ చేయుర్రి. జరా ఈ వీడియో కన్నా లైక్లు కొట్టుర్రి. లైక్లు కొట్టిన వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడుర్రి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం.